నమస్కారం. ఈరోజు జ్ఞానకర్మ సన్యాస యోగంలోని అత్యంత శక్తివంతమైన శ్లోకాలు 133 నుంచి 140 వరకు తెలుసుకుందాం. అజ్ఞానాన్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించే జ్ఞానం గురించి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారో చూద్దాం. శ్లోకం 133. కర్మణ్యకర్మ యః పశ్యేద్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్. వివరణ: కర్మలు యకర్మణో యకర్మలో కర్మణో ఎవరు చూసుతారో వారే మనుష్యులలో బుద్ధిమంతులు, వారే యోగులు. సమస్త కర్మలన్నీ చేసినవాడు. శ్లోకం 134. ఎవరి పనులన్నీ కోరికలు సంకల్పాలు లేకుండా ఉంటాయో, ఎవరి కర్మలు జ్ఞానమనే అగ్నిలో దగ్ధమైపోతాయో అతడినే పండితుడు అని జ్ఞానులు పిలుస్తారు. వివరణ: జ్ఞానం కలిగిన వ్యక్తి చేసే పనులు బంధాలను కలిగించవు. శ్లోకం 135. కర్మఫల ఆసక్తిని వదిలి దేనిపైనా ఆధారపడకుండా ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవారు కర్మలు చేస్తున్నా ఏమీ చెయ్యనట్లే. వివరణ: మానసిక స్థితిని బట్టి కర్మబంధం ఉంటుంది. శ్లోకం 136. ఆశలు లేనివాడై మనస్సును జయించి మమకారాన్ని వీడి కేవలం శరీరపోషణ కోసం మాత్రమే కర్మలు చేసేవాడికి పాపమంటదు. వివరణ: నిరాడంబర జీవితం గడిపే జ్ఞాని స్థితి ఇది. శ్లోకం 137. దైవికంగా లభించిన దానితో తృప్తి చెందేవాడు, ద్వంద్వాలకు అంటే సుఖదుఃఖాలకు అతీతుడు, అసూయ లేనివాడు, విజయ అపజయాలను సమానంగా చూసేవాడు కర్మలు చేసినా బంధించబడడు. వివరణ: సమత్వ బుద్ధి ప్రాధాన్యత. శ్లోకం 138. సంగం అంటే అభిమానం లేనివాడై, ముక్తుడై, జ్ఞానంలో స్థిరమైన బుద్ధి కలవాడై, యజ్ఞం కోసం కర్మ చేసేవాని కర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయి. వివరణ: భగవదర్పణంగా చేసే పని కర్మబంధాన్ని తెంచుతుంది. శ్లోకం 140. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. శ్లోకం 141. కొందరు యోగులు దేవతలను ఆరాధించే యజ్ఞాలు చేస్తారు, మరికొందరు జ్ఞానమనే అగ్నిలో ఆత్మను అర్పించి యజ్ఞం చేస్తారు. వివరణ: వివిధ రకాల యజ్ఞాల గురించి వివరణ మొదలవుతుంది. మనసులోని అనుమానాలను వదిలి భగవంతునిపై నమ్మకంతో ముందుకు సాగడమే నిజమైన యోగం. జై శ్రీకృష్ణ. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని పరమరహస్యాలు మరియు భక్తి విశేషాల కోసం ఇప్పుడే మన ఇందులేఖ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వీ జనా సుఖినో భవంతు.